వైట్ రేషన్ కార్డు లెక్క చూస్తున్నా 1.5 మందికి ఇవ్వాలి. తలకొక 1500 ఇస్తే ఎక్కడ గవర్నమెంట్ భరిస్తుంది ప్రతి నెల 1500 రూపాయలు అన్నటువంటి. ఇది చెయ్యలేరనినే జగన్ చెప్పుకొచ్చింది, అది ఎవరి వల్ల సాధ్యం కాదని. ఒక మహిళకి 18,000 ఇచ్చాడు అతను. ఇప్పుడు వీళ్ళ లెక్కన ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి అంటే గనక ఎక్కువైపోతుంది. ఇప్పుడు జగన్ ఒక పిల్లాడో ఎవరో ఒకళ్ళకి ఇచ్చాడు ఇంటికి అమ్మఒడి, వీళ్ళు తల్లికి వందనం ఎంతమందికి అంతమంది అని చెప్పి దాదాపు 7 లక్షల మందికి ఎత్తేసారని చెప్పి లెక్క చెప్పింది కదా సాక్షి. వీళ్ళు కాదని దబాయించవచ్చు, బట్ గతంలో జగన్ కంటే ఎక్కువ ఇచ్చినట్టే కాబట్టి మనం ఆ విషయంలో ఓకే అంటాం. అట్ ద సేమ్ టైం 7 లక్షలు తగ్గిందన్నది వాళ్ళు లెక్క చెప్తున్నారు. మీకు ఒకటే గుర్తు, ఆయన రాసింది అదే, మనం చెప్పుకున్నది కూడా అదే. అసూయ ఎక్కువ జనాలకి. ఇప్పుడు మొన్న ఒక అతను చెప్తున్నాడు, ఈ వైసీపీ వాళ్ళు నేను రోడ్డు మీద ఏదో టిఫిన్ చేస్తున్నప్పుడు వచ్చి ఇట్లాగా సంక్షేమ పథకాలు వీటి గురించి ఇంతకుముందు మావాడు అంత చేసి కూడా పోయాడండి అంటే, ఏముందా ఈర్ష్య ఉంటుంది అందులో, మీ వాళ్ళు 4-5 సార్లు వెళ్ళి చివరిలో జగన్ ఇంటింటికి పొమ్మన్నాడు, అప్పుడు కూడా మనం మాట్లాడుకుని నేను చెప్పా ఇది జనాలకి చిరాకు పుడుతుంది అని, మీరు కూడా అన్నారు అప్పుడు అట్టెందుకు అవుతుంది అంటే నేను అన్నా మనకి సహజసిద్ధంగా దానం గుప్తంగా తీసుకోవాలి, మనం ఇచ్చేది మాత్రం అందరికీ తెలియాలనుకుంటాం, ఇది సహజసిద్ధం. మనం 10 రూపాయలు పెట్టేటప్పుడు మాత్రం అందరికీ తెలియాలనుకుంటాం పబ్లిసిటీ, మనం 25 రూపాయలు తీసుకునేటప్పుడు మాత్రం ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. వీళ్ళు మొదట వెళ్ళి ఇచ్చారు, జగన్ లెటర్ ఇచ్చినంత వరకు హ్యాపీ, తర్వాత ఎమ్మెల్యేలు ఇంటికి పోమన్నారు. మొదటిసారి వెళ్ళినప్పుడే అప్పటిదాకా తెలియంది కూడా లెక్క తెలిసింది ఎవరు ఎంత తీసుకున్నారు. అంతకుముందే నాకేం రాదు అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరెవరికి ఎంత వచ్చిందో మొత్తం లెక్కలు తెలిసినాయి. 4 ఏళ్లలో ఎంత వచ్చినాయి అన్నటువంటిది, ఆ చివరిలో 5 ఏళ్లలో ఎంత వచ్చింది కూడా చెప్పుకొచ్చారు. ఇది ఫస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారు. రెండోసారి వచ్చి అక్కడ అదేది వాళ్ళు ఎవరో పేర్లు ఏదో పెట్టారు కదా, ఇంకొక పేర్లు ఏయో పెట్టి కూడా వాళ్ళ సమక్షంలో పెద్దగా అనౌన్స్మెంట్లు ఇచ్చారు. అది వీళ్ళకి కసెక్కిపోయింది. డబ్బు తీసుకున్నటువంటి వాడికి మండింది. లేబర్ పట్టించుకోరు కానీ మిడిల్ క్లాస్కి అది ఎక్కుతుంది. ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో నీకు ఎంత ఇచ్చాము అని చెప్తే మండుతుంది. ఒక మధ్య తరగతి ఇళ్లలో కూడా మండుతుంది. వాళ్ళు ఓటమికిలో అదొక కీలక పాత్ర. అట్లాంటి స్థాయిలో అట్లాగా ఒక ఆవిడ అడిగిందట, మా పక్కన ఆవిడ నేను ఇద్దరం ఒకటే కానీ నాకంటే దానికి 39,000 ఎక్స్ట్రా పడ్డాయి అని అడిగిందంట. అదేంటని ఇద్దరిది లెక్క తీశారట. వీళ్ళు తీస్తే